హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటే ఏంటి, వాటి వలన ఉన్న అడ్వాంటేజెస్ ఏంటనే దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సెషన్లో. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలానే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ముఖ్యంగా మెటీరియలైజ్డ్ వ్యూస్లో మనకి అడ్వాంటేజెస్ వచ్చేసరికి, ఇప్పుడు జనరల్గా నార్మల్ వ్యూ అయితే ఎప్పుడైతే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ ఇస్తామో అప్పుడు ఆ వ్యూ అనేది బ్యాక్ ఎండ్లో టేబుల్లో ఏ డేటా అయితే ఉంటుందో ఆ టేబుల్లో ఉన్న డేటాని రీడ్ చేసి మనకి చూపిస్తుంది వ్యూ అనేది. ఓకే, కానీ మెటీరియలైజ్డ్ వ్యూ అనేది కంప్లీట్గా టేబుల్లో ఉన్న డేటాకి బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఎప్పుడైతే మెటీరియలైజ్డ్ వ్యూ నేము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటీరియలైజ్డ్ వ్యూ నేమ్ ఇస్తామో డేటాని రీడ్ చేసేటప్పుడు అది ఎవ్రీ టైమ్ బ్యాక్ ఎండ్ టేబుల్కి కనెక్ట్ అవ్వదనమాట. టేబుల్ కనెక్ట్ అవ్వకుండా మెటీరియలైజ్డ్ వ్యూలోనే బ్యాకప్ డేటా అనేది ఉంటుందన్నమాట. అంటే డిస్క్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకు మెటీరియలైజ్డ్ వ్యూలో డేటా అనేది ఆల్వేస్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెటీరియలైజ్డ్ టేబుల్ డస్ నాట్ రిఫర్ ఏ బేస్ టేబుల్ ఈచ్ టైమ్ కొర్రీ ఇట్. ఓకే, సో ఫస్ట్ పాయింట్లో నేను అదే చెప్పాను, ప్రతిసారి మనం టేబుల్కి కనెక్ట్ అవ్వాల్సిన పని లేదు, రిఫర్ చేయాల్సిన పని లేదనమాట. డేటా అనేది మనకి మెటీరియలైజ్డ్ వ్యూలోనే అవైలబుల్గా ఉంటుంది. అది ఎలా అవైలబుల్గా ఉంటుందంటే, సో ఆటోమేటిక్ రిఫ్రెష్ మెకానిజం అనేది ఉంటుంది. సో మనం అది షెడ్యూల్ చేయొచ్చు. సో షెడ్యూల్ చేస్తే డైలీ లైక్ ఎవ్రీ మినిట్ లేకపోతే 5 మినిట్స్గా ఎవ్రీ 1 అవర్కి టేబుల్లో ఉన్న డేటాను రిఫ్రెష్ చేసి మెటీరియలైజ్డ్ వ్యూలోకి ఇన్సర్ట్ చేయటమా, అది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ ఆటోమేటిక్ రిఫ్రెష్ మెకానిజం అనేది ఆటోమేటిక్గా టేబుల్లో ఉన్న లేటెస్ట్ డేటాని మెటీరియలైజ్డ్ వ్యూలో కూడా మనకి అవైలబుల్గా ఉంచుతుంది. తర్వాత వచ్చేసి లేటెస్ట్ డేటాతో పాటు మనకి స్ట్రీమింగ్ టేబుల్స్ రిలేటెడ్ డేటా కూడా మనకి అది ఆల్వేస్గా మెటీరియలైజ్డ్ వ్యూస్లో అవైలబుల్గా ఉంచుతుంది అనమాట. సో ఈ నార్మల్ వ్యూస్తో కంపేర్ చేసుకుంటే మెటీరియలైజ్డ్ వ్యూస్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకు ఫాస్ట్గా ఉండిద్ది మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటే, నార్మల్ వ్యూ వచ్చేసి డేటాని ఎప్పుడూ హోల్డ్ చేయదు. ఎవ్రీ టైము టేబుల్ కనెక్ట్ అయ్యి ఒక క్వరీ మనం ఫైల్ చేసినప్పుడు ఎవ్రీ టైం టేబుల్ కనెక్ట్ అయ్యి టేబుల్లో ఉన్న డేటాని రీడ్ చేసి మనకు చూపిస్తుంది. అంటే కొంత టైం అనేది తీసుకుంటుంది అనమాట. కానీ ఇక్కడ వచ్చేసరికి మెటీరియలైజ్డ్ వ్యూస్లో ఆల్రెడీ డేటా ఉంటుంది. అది ప్రతిసారి టేబుల్ కనెక్ట్ అవ్వాల్సిన పని లేదు. మనం డేటాను రిట్రైవ్ చేయాలనుకున్నప్పుడు అది టేబుల్కి కనెక్ట్ అవ్వదనమాట. సో డేటా అనేది మెటీరియలైజ్డ్ వ్యూలోనే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకి కంపేర్ టు నార్మల్ వ్యూస్, మెటీరియలైజ్డ్ వ్యూస్ అనేది పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట మనకి. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా డేటా అనేది మెటీరియలైజ్డ్ వ్యూస్లోకి అప్డేట్ చేసిద్ది. ఇందాక మనం ఆటో రిఫ్రెష్ మెకానిజం గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో ఆటో రిఫ్రెష్ మెకానిజం, ఆ స్క్రిప్ట్ అనేది మనం కాన్ఫిగర్ చేస్తే ఆటోమేటిక్గా ఎప్పుడెప్పుడైతే లేటెస్ట్ డేటా టేబుల్లోకి వస్తుందో సేమ్ డేటాని మనకి మెటీరియలైజ్డ్ వ్యూస్లో కూడా అవైలబుల్గా ఉంచుతుందన్నమాట. ఇది మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ మెటీరియలైజ్డ్ వ్యూస్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.